ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవు. యుగాలైన తరాలైన మార్పులేని దేవుడవు, యుగాలైన తరాలైన మార్పులేని దేవుడవు. మారని దేవుడవు, మార్పులేని దేవుడవు, మారని దేవుడవు, మార్పులేని దేవుడవు. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. మనము ఇక 2వ మాసంలోనికి వచ్చాము. మరి 2025 సంవత్సరం
ఫిబ్రవరి మాసంలోనికి వచ్చాము. ఫస్ట్ ఆదివారం ఇది. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన పునరుద్ధాన బలము, శక్తిని మనము పొందుకుందాం. తోడై ఉన్న దేవుణ్ణి మనం ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన నామాన్ని మనము స్మరించాలి. ఆయన నామాన్ని ఎంతైతే మనము గణపరుస్తామో దేవుడు కూడా మన నామాన్ని గణపరుస్తాడు. ఇది వాస్తవం. కనుక ఇక నేను లేఖనంలోనికి బయలుదేరుతున్నాను. వాక్యపు లోతునకు బయలుదేరదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు గారు సువార్తలో రాస్తూ 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాము. మొదటి వాక్యము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ మంచి చల్లని వేళలో నీ మెల్లరైన స్వరము మాకు వినిపించండి. మా హృదయాలు తెప్పరిల్లొచ్చాయండి. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. నాయనా, నీ వాక్య సత్యంలో మేము ప్రజ్వలింపబడి నీ వాక్యపు వెలుగులో తేజరిల్లబడి నీ నామ ఘనతకై మా హృదయములు సిద్ధం చేసుకునే కృప మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. యేసు ప్రభువు అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మరలా తన స్వదేశమునకు వచ్చాను. చూసారా, మనం కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మన స్వగ్రామమునకు రావాలి, స్వదేశమునకు రావాలి, సొంత ఇంటికి చేరుకోవాలి. అలాగనే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల స్వార్థ మధ్యలో స్వార్థ ప్రకటిస్తూ తన స్వదేశమునకు వచ్చినప్పుడు ఆ స్వదేశంలో మరి ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ చూస్తూ ఆ స్వదేశంలో ఆయన్ను ఎలా మాట్లాడుతున్నారో చూడండి. 2వ వాక్యం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించను. స్వదేశంలో అనేకులు ఆయన బోధను విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఎక్కడ నుండి వచ్చాను? ఈ సంగతులు ఇతనికి, చూసారా, ఈ సంగతులు ఇతనికి స్వదేశములో, ఆయన పుట్టిన గ్రామం అనుకో, లేకపోతే ఆయన పెరిగిన గ్రామం అనుకో, తన స్వదేశం, స్వగ్రామం. ఒకవేళ నిన్ను కూడా ఇలాగ అనుకుంటున్నారేమో, ఒకసారి గుర్తించుకోవటం ఎంతైనా మంచిది. ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు, ఆయన బోధిస్తున్నాడు. ఈ జ్ఞానము ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినది అంతుబట్టలేదు. ఆనాటి ప్రజలకి, ఆ స్వజనులకి. మరి బయటికి వెళ్ళినప్పుడు ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూసి ఆ ప్రజలు ఆశ్చర్యపోయి ఆయన్ను ఇలా గణపరచడం మొదలుపెట్టారు. కానీ స్వదేశంలో ఆయన ఏమంటున్నారు చూడండి, 3వ వాక్యం. ఇతడు కుమారుడు కాడా? ఇతడు, చూసారా ఎంత ఎబ్బెట్టుగా మాట్లాడుతున్నారో. ఇతడు అనగా నజరేయుడైన యేసు, ఆయన్ను పట్టుకొని ఇతడు. చాలామంది ఈనాడు దేవుణ్ణి కూడా అదోలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నారు. దైవజనులను కూడా, ప్రవక్తలను కూడా, తన శిష్యులను కూడా వాడున్నాడే అంటున్నాడు ఒక్కొక్క వ్యక్తి.
ఆ యాకోబా ఏమన్నా వాడు ఏంటో తెలుసా అంటున్నారు ఒక్కొక్క వ్యక్తి. అబ్రాహామును, మన పితరుడిని, ఇస్సాకు, ఇలాంటి వారిని అగౌరవంగా ప్రబోధిస్తున్నారు చాలామంది. నో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడినంటే వాళ్ళు పరిశుద్ధులు. ఇది పరిశుద్ధ గ్రంథం. కానీ ఇలాంటి ఆ మరియ కుమారుడు కాదా ఇతడు యాకోబు, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతను ఈ సహోదరులు ఉన్నారు. ఇతను వడ్లవారి కుమారుడు కాదా? వీడు వడ్లవాడు కదా, వడ్లవారి వంశంలో పుట్టాడు కదా. ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా? చూసారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అభ్యంతరాలు. ఒక వ్యక్తిని చూస్తే అతను దేవుని సేవకుడని గౌరవించలేరు చాలామంది. అతన్ని చూస్తే ఒక అభ్యంతరాలు. ఈ మట్టి మొక్కలకు తెలియక ఆయన ఆ దేవాతి దేవుడు, ఆయన ఆ సృష్టికర్త, లేకపోతే ఆయన ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడు అని తెలుసుకునే అవకాశం కూడా నేర్చుకోలేక, చూడలేకే ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చూసి వీడు ఆ వడ్డవారి కుమారుడు కదా. ఆనాడు శాస్త్రులు, పరిచర్యలు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే ఆయన్ను వేలన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఈ మరియ కుమారుడు కదా, చూసారా ఎవడండి వీడు అన్నట్టుగా అంత అపహాసం చేస్తున్న ఆ స్వగ్రామంలో, స్వదేశంలో ప్రభువు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాదు. ఎందుకంటే వీళ్ళు ఈయన పుట్టి పెరిగింది ఇదంతా చూశారు కాబట్టి మనవలు కూడా అంతే. మన స్వగ్రామంలో మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన వాళ్ళంతా, మన పుట్టి పెరిగింది చూసిన వాళ్ళంతా వాడ అల్లదుగో అంటారు కదా. అట్టగానే బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ఈ మాటలు కూడా ఈ మార్కు గారు సేమ్ డిట్టోగా మాట్లాడుతున్నాడు. అలాగనే అప్పుడు గణహీనుడు అని చెప్తున్నాడు. ఏది? స్వదేశంలో ప్రవక్త అయినా గణహీనుడే, ఎంత గొప్పవాడైనా గణహీనుడే. ఎందుకని? ఇదే విషయము. ఆ వడ్లవారు కుమారుడు కదా, వడ్లవారి వంశంలో పుట్టలేదు అతను. ఈ అన్నదమ్ముళ్ళు, వీళ్ళ అప్పచెల్లుళ్ళు వీళ్ళంతా మనతో లేరా? ఉన్నారు కదా. ఏంటి ఆయన చేస్తున్నాయి? ఈయన దైవ కుమారుడని గుర్తెరగలేని స్థితిలోనికి వారి మనోనేత్రాలు గుడ్డితనము కలిగి ఉన్నాయని మనము తెలుసుకోవాలి. చాలామంది దినాలలో అన్ని అద్భుతాలు చూస్తున్నా, ఆశ్చర్యకారాలు చూస్తున్నా, అన్నీ దేవుని మహిమైశ్వర్యం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమంటారో తెలుసా? ఇదిగో ఇలాగంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు, దైవ కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆయన లోక పాపమును తీసిపడవేయటానికి వచ్చాడు. చీకటి బ్రతుకులను వెలిగించడానికి వచ్చాడు. మరి గొప్ప పాపములను, శాపములను ఆయన మీద వేసుకొని ఆ రక్తము చేత కడగటానికి వచ్చాడు. మానవ ప్రక్షాళన గావించడానికి, మానవ యొక్క పాప ప్రక్షాళన గావించడానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయనే నజరేయుడైన యేసు. చూసినట్లయితే కంటిన్యూషన్లో అందువలన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయటానికి మరి ప్రభువు అంగీకరించలేదు. అందువలన ఇటువంటి పరిస్థితుల వలన కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి అది వారిని స్వస్థపరచును తప్ప మరి ఏ అద్భుతమును అది విషయం అండి.
ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. చేయజాలకపోయెను. కారణాలు ఏమిటి? శాస్త్రుల పరిచర్యలు అక్కడ ఉన్నవాళ్ళు ప్రభుని ఇతను కదా, అలా వాడి సంగతి తెలుసా నీకు, ఈమె సంగతి తెలుసా నీకు, ఆమె ఏంటో తెలుసా, ఈయనేంటో తెలుసా, ఇటువంటి మూకలు ఉన్నారు గనుక అక్కడ అద్భుతాలు కానీ స్వస్థపరచటం కానీ ఆయన చాలా మనసులో బాధపడుతూ కొంతమందికి చేయటం జరిగింది. చూసావా, దేవునికే అలాంటి పరిస్థితులు వచ్చినాయి. దైవాత్మ పొంది పరిశుద్ధాత్మ పొందిన దైవజనులను కూడా ఇలాంటి కించపరిచే వ్యక్తులతో సువార్త అనేది సరైన పనిలో కొనసాగలేకపోతుంది, సరైన అద్భుతాలు జరగలేకపోతున్నవి. లేకపోతే భూలోకం అంతా దేవుని వశమైపోయేది పాటికి. కనుక ప్రియ దేవుని పిల్లల మనం చూసినట్లయితే ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపోయాడు ప్రభువే. ఇటువంటి వాళ్ళు ఉన్నారా? భూలోకం ఇంత పాపంతో శాపంతో ఉన్నదా? ఇటువంటి వ్యక్తులు ఇలాగ భూమి మీద ఉండి ఇలాగ పాపం ఉద్భవింపబడిందా? అరే అని ఆయనే ఆశ్చర్యపోయాడు. దేవుని ఆశ్చర్యపరిచారు ఇటువంటి మోకలు. ఇక దేవుని సేవకుల మీద ఇంకేంటిది, ఏం చేస్తారు? జాగ్రత్త నా ప్రియ సహోదరా సహోదరి, మనం చేసే ప్రతి పని దేవునికి తెలుసు, దేవునికి ఎరిక. ఆయన తెలియబడింది ఏమీ లేదు, సమస్తము తెలుసు. ఈ కలిగి ఉన్నదంతా ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రకటించాడు. ఆయనే నజరుడైన యేసు, ఆయనే మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మన దేవుడు. ఆయనే దేవుడు కనుక ఆయన అనేక మంది అద్భుతాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఎక్కడ పాపము విస్తరించబడిందో అక్కడికి వెళ్ళాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి గుడ్డివారిని బాగు చేశాడు. అక్కడ ఉన్నటువంటి సమస్తము ఈయనను సీమోను ఇంటిలోనికి వెళ్ళి భోజనం చేశాడు. అంతే మాత్రమే కాదు, ఆయన జక్కయ్యని ఆయన జీవితాన్ని మార్చి నశించిన దానిని ఎదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చాను జక్కయ్య అని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లే ఎంతకాలము మనము అవిశ్వాస జీవితంలో మన నేత్రాలు గుడ్డిగా బ్రతుకుదాం చెప్పండి? ఎంతకాలం చెప్పండి? స్వార్థ 3.5 సంవత్సరాలు నా ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళటమే కాకుండా ఇద్దరిద్దరినిగా పంపించాడు సువార్తకి. చూడండి 7వ వాక్యానికి చదువుకుంటే మనము ఆయన 12 మంది శిష్యులను పిలిచి, రండి నా శిష్యులారా అని పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, చూసారా, ఇద్దరిద్దరిగా పంపించాడు. ఎందుకో తెలుసా? యోహాను, పేతురుని, ఇంకా మన శిష్యులను అందరినీ కూడా ఇద్దరిద్దరిగా పంపించాడు. చూసారా, ఇద్దరికి పంపించాడు. ఎందుకు ఇద్దరిని పంపించటము? వెళ్ళాలి, ఇద్దరు వెళ్తే కానీ అక్కడ జరిగే విషయాలు ఒకరు కాకపోయినా ఒకరికి విశదీకపరుస్తాయి. ఆ ప్రాంతంలో ఏంటి, అసలు ఏంటి విషయాలు అనేది బయటికి వెలుగులోకి వస్తాయి. ఇద్దరు వెళ్తాం ఏంటంటే ఒకరికి ఏదన్నా ఇదైనా ఒకరికి తెలిసిపోతుంది, ఒకరికి ఏదైనా ఇది ఈ యొక్క అన్వేషణ అనేది కోసమని ప్రభు ఇద్దరిద్దరిగా పంపించాడు. పంపించినప్పుడు చూడండి, వారు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ఓ నా ప్రియ దైవజనుడా, నువ్వు సరిగ్గా దేవుని వాక్యములో నిలబడి ఉంటే నీకు అపవిత్రాత్మల మీద అధికారం కలిగి ఉంటావు. శిష్యులను పిలిచి ఇద్దరిగా పంపిస్తూ ప్రభు ఏం చేశాడంటే అపవిత్రాత్మల మీద అధికారం. నీవు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును.
నా ప్రభు ఆ 3.5 సంవత్సరాల మధ్యలో ప్రకటించాడు అనేక ప్రాంతాలకు వెళ్ళి. అయితే ఈ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి వారికి శిష్యులకు అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు ఇక్కడ నేర్చుకోవాలి మనం, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొని సమాధానం చోడు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను. ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం ఇది, పరిశుద్ధాత్మ ప్రజ్వలింపబడే వాక్య సత్యం ఇది. వారికి ఏమేమి ఇచ్చాడు మరొకసారి చదువుకుందాం. ప్రయాణము కొరకు మనం ప్రయాణం చేస్తున్నాము. మనం కూడా ప్రయాణం చేస్తున్నాము సువార్త కొరకు. మనం కూడా ఎలాగ ప్రయాణం చేస్తున్నాం దీన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. ఒక్క నిమిషం ఆగి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, వాక్య స్పిరిట్ అనేది దేవుడు మనకు ప్రజ్వలింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియని సత్యములను మనకు విశదీకపరుస్తాడు. ఇక్కడ శిష్యులను ఇద్దరిద్దరిగా పంపిస్తూ ప్రయాణం కొరకు ఏమేమి తీసుకెళ్ళమంటాడు? చేతి కర్రను తప్ప. చేతి కర్ర అంటే చూసారా, మోసే అద్భుతాలు చేసిన కర్ర, అహరోను కర్ర, సిగిరించే కర్ర. చేతి కర్రను తప్ప. చేతి కర్ర అంటే అది సిగిరించే కర్ర, అద్భుతాలు చేసే కర్ర. ఆ కర్ర నువ్వు చేత పట్టుకోవాలి. రొట్టెనైనను జాలంటే ఏంటి? సంచి, డబ్బు సంచి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని వేలు తీసుకెళ్తున్నావు, ఎన్ని లక్షలు తీసుకెళ్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమిటి అసలు నీ కారణం ఏమిటి? మన కారణాలు ఏంటి? నీవంటే మళ్ళీ నీకు ఒక్కడే అనుకుంటావు. నో నేను కూడా మనం ఏంటి? మనము ప్రభు చెప్పాడు, కర్రను తప్ప రొట్టెనైనను. ఏమేమి కావాలండి నీకు? ఏమేమి తింటావు నువ్వు? జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు. అది విషయము. నువ్వు చిద్దపాటు మనసు కావాలి నీకు సమాధానం జోడు కావాలి. నీ హృదయం అంతా ఎట్ట ఉండది? సిద్ధ మనసుందా? సమాధానం జోడు నువ్వు తొడుక్కుంటున్నావా? 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించను. ఈ ఆజ్ఞను ఏం చేస్తున్నాము మనము? ఈ ఆజ్ఞను ఒకసారి గమనించినట్లయితే ఈ ఆజ్ఞని ఆజ్ఞాపించింది ప్రభు అయిన యేసు ప్రభుల వారు, మన సృష్టికర్త, ప్రాణప్రియుడు, మన రక్షణకర్త. ఆయన లోకంలో స్వార్థ మజిలీలో తన శిష్యులను పిలుచుకొని మీరు కర్ర తప్ప రొట్టెనైనను జాలినైనను జోలినైనను సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు. మనం ఎన్ని అంగీలు వేస్తున్నామో చూసారా? 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను. మరియు వారితో మరొక ఇది విధానం చెప్తున్నాడా? వారితో ఇట్లనను, ఆ శిష్యులతో ఇట్లనను మనతో ఇప్పుడు ప్రబోధిస్తుండేను పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించేదరో చూసారా? జాగ్రత్త. మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. మీరు ఈ ఫలాన్ని తీసుకెళ్ళబాకండి, తీసుకెళ్ళవలసిన ఇవి తీసుకెళ్ళండి. మీరు ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు అది మనం ఏం చేస్తున్నాము? ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతున్నాము, అక్కడ ప్రార్థన అంటున్నాము, ఇక్కడ ప్రార్థన అంటున్నాము, ఈ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాము, ఆ ఇంట్లోకి ప్రార్థన అంటున్నాము. ఎక్కడైతే మనం వెళ్తామో ఆ ఇంట్లో మనం ఏం చేయాలంటే బస చెయ్యాలి.
ఆ ఇంటికి శుభమని చెప్పాలి, ఆ ఇంటికి దేవుని బ్లెస్సింగ్ అందించాలి. ఈ ఇంటికి ఆ ఇంటనే ఏం పెడితే అది తినాలి, బస చేయాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేస్తాను, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే లేఖన సత్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పొందుపరిచాడు. ప్రభువే మనకి ఈ మాటలను ప్రబోధించాడు. ఈ మాటల్లో ఉన్నది తీసివేయకూడదు మనం. అప్పుడు ఏమవుతుంది? ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక, ఇక్కడ కూడా కొట్టేసినిచ్చాడండి. ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు తోడుకుంటాడు, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళి స్థలం అంతా పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, వారితో ఆహ్వానిస్తాడు, చేస్తాడు. కానీ అక్కడ ఎవరైనా సరే ఇట్లా చేసినప్పుడు, ఇట్లా వెళ్ళినప్పుడు, దేవుని మీద ఆనుకొని పోయినప్పుడు, నువ్వు కర్ర ఒకటి పట్టుకొని పోయినప్పుడు, ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రజలు అక్కడ నిన్ను ఆహ్వానించకపోతే, మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరి వారి మీద సాక్ష్యముగా ఉండుటకు నీ పాదముల క్రింద ఉన్న ధూళిని అది కొటేషను. అప్పుడు అది సాక్ష్యముగా ఉంటుంది నిన్ను చేర్చుకోకపోతే. అందుకే ఉగ్గి గిన్నెడు చల్లనీళ్ళైనా ఇవ్వమని వాక్యం సెలవిస్తుంది. 2 అంగీలుంటే 1 అంగీ ఇవ్వమని సెలవిస్తుంది వాక్యము. మనం ఏం చేస్తున్నాము? సమయం లేదు ఇక మిత్రమా, నేర్చుకో. ఎందుకంటే మేము ఏదో చెప్తామని కాదు, మేము కాదు మాట్లాడేది. పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజ్వలింపబడే ప్రతి మాట మా హృదయ స్పందనలో నుంచి వచ్చేది కాదు, మా సొంతగా మాట్లాడేది కాదు. కనుక మనమేం చేస్తున్నాం అనేది గుర్తు తెరుకోవాలి. ఇక విశ్వాసులు ఆత్మరక్షణ పొందుతారంటే ఎట్ట పొందుతారు? మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం దేవునికి ఏం చెప్పాడో, ఏమి ఆజ్ఞాపించాడో వాటిని పాటించాలి మనము. అప్పుడు ఆ ప్రకారంగా వారికి బోధించాలి. అప్పుడు అనేక మంది దేవునిలో చేర్చబడతారు, దేవుని రక్షణ మార్గంలోనికి ప్రయాణం చేస్తారు. వారి ఆత్మలు తెరువబడి ప్రభుని ఆరాధిస్తారు. అది మార్గం. ఎంత ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా సరే, ఎంత కష్టాలలో ఉన్న వాళ్ళైనా సరే, ఎంత నిష్ఠూరమైనా సరే, దేవుడు వారి నుంచి తొలగించి వారికి కృపాక్షేమములు ఎనివెట్ట ఉంచుతారు. ఈ ఒక శిష్యులు బయలుదేరి మరి అనేక అద్భుతాలు కూడా చేశారు, కానీ కొన్ని చేయలేకపోయారు. అట్లా ఉండకూడదు. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము నువ్వు పట్టుకున్నప్పుడు అది దోచబడాలి, కానీ అంతేగాని దాన్ని అటు ఇటుగా మార్చకూడదు. ఎక్కడైతే నిన్ను చేర్చుకోకపోతే నీ పాద ధూళి దులుపు అక్కడ సాక్షిగా ఉంటుంది. ఏ ఇంటికైతే నువ్వు వెళ్తావో ఆ ఇంటినే బస చేయి, అక్కడే మళ్ళీ తిరుగు ప్రయాణం అంతటి వరకు అక్కడే ఉండు. అక్కడిక్కడికి నువ్వు వెళ్ళకూడదు. కనుక మరి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, ఆయన స్వార్థ మధ్యలో అందరిని ప్రేమించాడు, అందరికి అద్భుతాలు చూపించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తన ప్రజల్ని తన వైపునకు మళ్ళించుకున్నాడు. మనం కూడా తన ప్రజల్ని మరి వారి రక్షణ కొరకు ప్రయాసపడి మనం మన శరీరాన్ని నలకొట్టుకొని ఆత్మల రక్షణ భారం కొరకు ప్రయాణం చేయాలని ప్రతి వ్యక్తినితో మనం మాట్లాడాలి, ప్రేమను పంచాలి, వారిని ప్రేమించాలండి, ప్రేమను పంచాలి. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు, వందనాలు. మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలకై మేము స్తుతిస్తున్నాను. నీ ఆత్మవర్షం కుమ్మరింపచేయండి, ప్రతి హృదయం తాకండి, కృపను గురించండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగించండి. నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క వ్యక్తి నీ సన్నిధిలో ఉండటానికి అన్ని విషయములు నీ ఆత్మవర్షం కుమ్మరింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.